So it says in 1 John chapter 5 and verse 11, మొదటి యోహాను 5వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది. God gave to us eternal life, and this life is in his Son. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. Yeah, and verse 12, if you have the Son, you have the life. 12వ వచనం, మీరు దేవుని కుమారుని కలిగి ఉంటే, అంగీకరిస్తే జీవాన్ని కలిగి ఉంటారు. So the Apostle Paul also in Colossians, he speaks about holding fast to the head. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా శిరస్సును మనం గట్టిగా పట్టుకోవడం గురించి కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. So since Christ is the head of the body, we have to hold on to the head. క్రీస్తు శరీరంలో శిరస్సు అన్నాడు గనక మనం శిరస్సును గట్టిగా పట్టుకుని ఉండాలి. Because the life is in the Son. ఎందుకంటే జీవము కుమారునిలోనే ఉంది. And if we have the Son only, we have the life. మనం కుమారుని కలిగి ఉంటేనే జీవాన్ని కలిగి ఉంటాం. So we have to hold on to the head. కాబట్టి మనం శిరస్సుని పట్టుకునే ఉండాలి. Otherwise, we do not have life. లేకపోతే మనకు జీవం ఉండదు. So holding on to the head is coming under his absolute authority. ఆయన శిరస్సుని పట్టుకుని ఉండడం అంటే ఆయన సంపూర్ణ అధికారాన్ని కిందకి మనం లోబర్చుకోవడం. So if there is some obstruction in our fellowship or in holding on to the head, we will not have the life. మన యొక్క సహవాసంలో గాని, మనం ఆ శిరస్సును పట్టుకునే విషయంలో గాని ఏదన్నా మధ్యలో అడ్డంగా ఉంటే మనం జీవాన్ని కలిగి ఉండలేము. So our job is to come under his authority. మన పని ఏంటంటే ఆయన అధికారం క్రిందకి రావడం. So I want to share a few examples how God brought life into hopeless situations because the people held on to the head or held on to the authority of God. ప్రజలు దేవుని యొక్క సహవాసాన్ని లేకపోతే శిరస్సుని ఆ అధికారాన్ని పట్టుకుని ఉండడం వల్ల నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఎలా వారు జీవాన్ని పొందుకున్నారో అటువంటి దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. Okay, we'll first turn to Exodus chapter 14. మనం మొదటిగా నిర్గమాకాండం 14వ అధ్యాయాన్ని చూద్దాం. Now I'm saying that we need to hold on to the head, otherwise we will not have life. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మనం శిరస్సుని పట్టుకుని ఉండాలి, లేకపోతే మనలో జీవాన్ని మనం కలిగి ఉండలేము. And under his authority, whatever he says to us, we need to do. ఆయన అధికారం కింద మనం ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పినా మనం అది చెయ్యాలి. Okay, we'll turn to Exodus 14. ఇప్పుడు మనం నిర్గమాకాండం 14వ అధ్యాయం చూద్దాం. So this situation is where Israel is trapped between Pharaoh's army and the Red Sea. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇజ్రాయేలీలు ఫరో యొక్క సైన్యానికి అలాగే ఎర్ర సముద్రానికి మధ్యన ఇరుక్కుపోయి ఉన్నారు. So you know how deep this sea is? ఆ సముద్రం ఎంత లోతైందో మీకు తెలుసా? It's around 17 kilometers wide. అది సుమారు 17 కిలోమీటర్ల వెడల్పు. And it's around 6,000 feet deep. మరియు 6,000 అడుగుల లోతు అది. But what does the Lord tell him in Exodus 14 verse 16? What does the Lord tell Moses? అయితే నిర్గమాకాండం 14వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు మోషేతో ఏం చెప్తున్నాడో చూడండి. Shall I read, brother? Lift, yeah. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము, అప్పుడు ఇజ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. He had to obey a very simple commandment. ఆ మోషే ఒక చిన్న ఆజ్ఞకు లోబడాలి. Just lift up your hand and stretch it out. Lift up the staff and stretch your hand over the sea. నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నువ్వు చెయ్యి చాపాలి. Imagine this, you are standing in front of a 6,000 feet deep sea and God gives a very simple commandment. Lift up your staff, stretch out your hand. ఒక్కసారి ఆలోచించండి, మీ ఎదురుగా 6,000 అడుగుల లోతున్న సముద్రం ఉంది. దేవుడు చాలా సామాన్యమైన పని చెప్తూ ఉన్నాడు. నీ కర్ర పైకెత్తి నీ చేయి చాపు అని చెప్తున్నాడు. Does it align with our reason? అది అసలు మన ఆలోచనలతో ఏమన్నా సరిపోతుందా అసలు మన బుద్ధికి?
But God performed a miracle because of Moses' simple act of obedience. కానీ దేవుడు ఎందుకు అక్కడ ఆశ్చర్యకార్యం చేశాడంటే మోషే యొక్క సామాన్యమైన విధేయతను బట్టి. Because he was holding on to his head, which was God. ఎందుకంటే దేవుడై ఉన్న ఆ శిరస్సుని తను పట్టుకుని ఉన్నాడు గనుక. He had to do a very simple thing. తను ఒక చాలా సామాన్యమైన పని చెయ్యాలంతే. God did the big miracle, దేవుడు ఆ పెద్ద అద్భుతాన్ని ఆయన చేశాడు. but he had to obey a very little small commandment. కానీ తను మాత్రం ఒక చిన్న ఆజ్ఞకు విధేయత చూపించాలంతే. Just lift up your staff, stretch out your hand. నీ కర్రని పైకెత్తి నీ చేయి చాపు అంతే. Okay, we'll look at another example. మనం ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం. Joshua chapter 3. యెహోషువ 3వ అధ్యాయం. This is where Israel is about to enter the promised land. ఇది ఏ సందర్భం అంటే ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తున్న సందర్భం. And it says in Joshua chapter 3 and verse 13. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో ఇలా చెప్తూ ఉంది. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏక రాశిగా నిలుచును. Now, in verse 15, you find an interesting situation. Verse 15, brother, you can read. ఇప్పుడు 15వ వచనంలో ఒక ఆసక్తికరమైన ఒక విషయాన్ని మనం చూస్తాం. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు ఆ నీటి అంచున మునగగానే. Now it says, does it say that for the Jordan overflows all its banks during the time of harvest? You are asking me, brother? Yeah. No, brother. Okay, there's one statement which says the Jordan overflows its banks during the whole time of harvest. ఓకే, పంట Yeah. సమయాల్లో ఈ యోర్దన్ నది చాలా ఎక్కువగా అధిక శాతంలో ప్రవహిస్తూ ఉంటుందని చెప్పబడుతూ ఉంటుంది. So this is basically the time of flood. ఇది సాధారణంగా చూస్తే చాలా వరదలు వచ్చే సమయం ఇది. And God is giving a very simple commandment to Joshua to tell the priests. అయితే దేవుడేమో యెహోషువకు ఒక సామాన్యమైన ఆజ్ఞ ఇస్తున్నాడు యాజకులతో చెప్పమని. ఇందాక చెప్పింది బ్రదర్ 14వ వచనంలో ఉంది. It's there, brother, in 14. In 14 it is there. కోతకాలం అంతా యోర్దాను దాని గుంటల మీదన పొర్లి పారును. Yeah, it floods. Yeah. Yes. So now God gives a very simple commandment to Joshua to tell the priests. అయితే ఇప్పుడు దేవుడు యాజకులతో చెప్పమని యెహోషువకు ఒక సామాన్యమైన ఒక నియమాన్ని ఇస్తున్నాడు. Just walk and let your feet touch that river. మీరు అలా నడిచి మీ యొక్క అరికాలు ఆ నదికి తగలనివ్వండి. It's an obedience in a very little thing. ఇది చాలా చిన్న అల్పమైన విషయంలో చూపించే విధేయత. Just walk and touch that river. That's all. నీవు నడిచి ఆ నదిని తాకడమే. The miracle is in God's hand. అద్భుతం దేవుని చేతిలో ఉంది. But the obedience was in a very little thing. Just walk and touch that river with your feet. కానీ నువ్వు విధేయత చూపించాల్సింది చాలా అల్పమైన విషయంలో ఉంది. నువ్వు నడిచి నీ కాలు ఆ యొక్క నదిని తాకడం మాత్రమే. Okay. We'll take another example. మనం ఇంకో ఉదాహరణ కూడా తీసుకుందాం. This is in Joshua chapter 6. ఇది యెహోషువ 6వ అధ్యాయంలో ఉంది. This is about the capture of Jericho. ఇది యెరికోని ముట్టడి వేయడం. See, Jericho is a fortified. It has very strong walls. యెరికో అనేది ప్రాకారములు గల పట్టణం. అది బలమైన ప్రాకారాలు దానికి ఉంటాయి. So Israel is inexperienced in this type of warfare. ఇటువంటి యుద్ధంలో ఇజ్రాయేలీలకి అనుభవం లేదు. And you know the thickness of these walls? ఈ ప్రాకారములు అంటే ఈ గోడల యొక్క
మందం ఎంతో తెలుసా? వెడల్పు ఎంతో తెలుసా? 6 feet thick 6 అడుగుల వెడల్పు ఉంటుంది ఒక్కొక్క ఆ గోడ and మొత్తం. around 30 feet tall. మరియు 30 అడుగులు ఎత్తు ఉంటుంది. It's a hopeless situation. ఇది చాలా నిరీక్షణ లేని పరిస్థితి, ఇది ఆశించలేమేమి. But what does God give as a commandment to Joshua? కానీ యెహోషువకి దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు చూడండి. Verse 3, 6 and verse 3. 6వ అధ్యాయం 3వ వచనం. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఏకమారు దాని చుట్టూ తిరగవలెను. Just march around the city. That's a simple commandment. చాలా సామాన్యమైన ఆజ్ఞ ఇస్తున్నారు. దాని చుట్టూ తిరగండి అంతే. Verse 10, don't shout, don't make any noise. 10వ వచనం చూడండి. కేకలు వేయొద్దు, మీ కేకలు కంఠధ్వని వినబడనీయద్దు. See, in all these examples, the command is very simple to obey. Just walk, don't shout, lift up the staff, stretch out your hand. Very simple things. వీటన్నిటిలో మనం చూస్తున్నట్లయితే ఇవన్నీ చాలా సామాన్యమైన ఆజ్ఞలు ఇవి. ఎలాగంటే మీరు దాని చుట్టూ తిరగండి, ఆ కేకలు వేయొద్దు, మీ స్వరాన్ని అక్కడ వినిపించొద్దు, కర్ర పైకెత్తండి, చేయి చాపండి. But when these men of God obeyed these little commandments, the miracle happened. కానీ ఎప్పుడైతే ఈ దైవజనులు ఆ చిన్న ఆజ్ఞలకి విధేయత చూపించారో అప్పుడు అక్కడ అద్భుతాలు జరిగాయి. These are everyday simple things. ఇవి ప్రతిరోజు జరిగే సామాన్యమైన విషయాలు. Okay, we'll take some more examples. ఇంకా కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. Okay. Exodus chapter 15. నిర్గమకాండం 15వ అధ్యాయం verse 22. 22వ వచనం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. Now remember Exodus 15:22, it says they went into the wilderness of Shur. అక్కడ మనం చూసినట్లయితే వీళ్ళు షూరు అరణ్యంలోనికి వెళ్ళారు అని మనకి ఈ వచనంలో చూస్తున్నాం. So Mara is inside this wilderness. కాబట్టి ఈ మారా ఎక్కడుందంటే ఈ అరణ్యంలో ఉంది. So it's already a dry, barren area, this wilderness. Inside that there is this Mara. అప్పటికే అరణ్యం అనేది చాలా ఎడారిలాగా ఉండే ప్రదేశం, అందులో ఈ మారా ఉంది. And so this would have been a small desert tree like. అది ఎలా ఉంటుందంటే ఎడారిలో ఉన్న ఒక చిన్న చెట్టు లాగా ఉంటుంది. Okay, now the command is to put this tree into the water. ఇప్పుడు ఇక్కడ ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే ఈ యొక్క మొక్క చెట్టును ఆ నీళ్ళలో పెట్టాలి. So this Mara is not a river, but it's a bitter spring. ఈ మారా అనేది నది కాదు, ఒక చేదైన ఒక ఉబికే నీళ్ళు అన్నమాట. So this spring cannot even feed or quench the thirst of even 100 people. ఈ యొక్క ఉబికే నీళ్లు కనీసం ఒక 100 మంది దాహాన్ని కూడా తీర్చలేవు. So what about the whole of Israel, 20 to 25 lakh people? మరి ఇజ్రాయేల్ అందరి సంగతి ఏంటి? 20 నుంచి 22 లక్షల ప్రజలు వాళ్ళు. But then what does Moses say? And in verse 25, 15:25. అయితే మోషే ఏమంటున్నాడు చూడండి, 15:25 వచనంలో, అతడు యెహోవాకు మొరపెట్టును, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. So you see the hopelessness of the situation here. చూడండి ఇక్కడ ఆ నిరాశకరమైన పరిస్థితిని చూడండి. 25 lakh thirsty people inside a wilderness. 25 లక్షల ప్రజలు అరణ్యంలో దాహంతో ఉన్నారు. And just one small bitter spring. అక్కడ ఒక చేదైన ఒక నీటి బొగ్గ.
ఉంది. But the simple commandment from the Lord is cast the tree into the water. కానీ దేవుడు వారికి ఇచ్చిన ఒక చిన్న ఆజ్ఞ ఏంటంటే ఆ యొక్క చెట్టును ఆ నీళ్ళల్లో వేయండి. A miracle happens and 25 lakh people uh, are able to quench their thirst. ఒక అద్భుతం జరిగింది. ఆ 25 లక్షల మంది ప్రజలు వారి దాహాన్ని తీర్చుకోగలిగారు. Do you see this? When the men of God were listening to the Lord gave them simple commandments to obey. చూడండి, దైవజనులు దేవుని మాట వింటూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఏమి ఇచ్చారంటే చాలా సామాన్యమైన ఆజ్ఞలు ఇచ్చాడు విధేయత చూపించడానికి. Everyday things. ప్రతిరోజు జరిగే విషయాల్లో, like walking, నడిచే విషయం, lifting your hand, మీ చేతులు పైకెత్తే విషయం, stretching your hand, మీ చేతులు చాచే విషయం. Simple commandments. చాలా సామాన్యమైన ఆజ్ఞలు. But when these men of God obeyed, they found a miracle happening. కానీ దైవజనులు ఎప్పుడైతే విధేయత చూపించారో ఆ అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరగడం వారు చూశారు. Okay, let's take another example. సరే, మనం ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం. 2 Kings chapter 6. రెండవ రాజులు 6వ అధ్యాయం. This is in the time of Elisha. ఇది ఎలీషా యొక్క కాలంలో జరిగిన సంఘటన. So there were some sons of the prophets. They wanted to go and construct something. ఇక్కడ ప్రవక్తల యొక్క కుమారులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ఒకటేదో నిర్మించాలనుకుంటున్నారు. And so they go near the Jordan River to cut down some trees. కాబట్టి వాళ్ళు ఈ యొర్దాను నది దగ్గరికి వెళ్ళి కొన్ని చెట్లని వారు నరికారు. And as one of the sons of the prophets is cutting down a tree, the axe head falls into the river Jordan. ఆ ప్రవక్తల కుమారులలో ఒకరు ఆ చెట్టును నరుకుతూ ఉన్నప్పుడు ఆ గొడ్డలి యొక్క మొదటి భాగం గొడ్డలి ఇనుముది సముద్రంలో నదిలో పడిపోయింది. So again, this is a hopeless situation. How will you find the axe head? ఇది మరలా ఇంకొక నిరాశకరమైన పరిస్థితి. అక్కడ గొడ్డల్ని ఎలా మనం కనుగొనగలం? And God tells Elisha, take a stick, cut off a stick and throw it in the river Jordan. అప్పుడు మరలా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎలీషా తోటి, ఒక కర్ర తీసుకుని దాన్ని యోర్దాను నదిలో వేయి. That is seen in 2 Kings 6 and verse 6. అది మనం రెండవ రాజుల 6వ వచనంలో మనం చూడొచ్చు. So he cut off a stick and threw it in there and he made the iron float. కాబట్టి ఒక చిన్న కొమ్మ నరికి ఆ నదిలో వేశాడు. అప్పుడు ఆ ఇనుముది పైకి లేచి తేలుతూ ఉంది గొడ్డలి. Simple act of obedience. Throw a stick. ఒక సామాన్యమైన విధేయత చూపించే చర్య, ఒక చిన్న కర్రని నదిలో వేయమండం. Now this Jordan River, you should understand, it's around 250 kilometers long. ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి, యోర్దాన్ నది 250 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. And it flows at an elevation. అది చాలా ఎత్తులో ప్రవహిస్తూ ఉంటుంది. So the water flow is very strong. కాబట్టి ఆ నీటి ప్రవాహం చాలా బలంగా వస్తూ ఉంటుంది. So by the time someone even says that the axe head is missing, the axe head would have gone so far ahead. అప్పుడు ఎవరైనా నా గొడ్డలు అందులో పడిపోయిందని చెప్పే లోపే ఆ గొడ్డలు అప్పటికే ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ ప్రవాహానికి. And now God says, now you throw a stick inside the river. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఒక కర్ర అందులో పడేయని చెప్తున్నాడు. Simple commandment. సామాన్యమైన ఆజ్ఞ. But the miracle happens. కానీ ఆశ్చర్యం జరుగుతుంది. You see, again and again, these are everyday simple things which God is telling. చూడండి, ఇవి ప్రతిరోజు జీవితంలో జరిగే సామాన్యమైన చిన్న చిన్న విషయాలు. We'll look at one more example. ఇంకొక ఉదాహరణ కూడా మనం చూద్దాం. Okay, 2 Kings chapter 2. రెండవ రాజులు 2వ అధ్యాయం. This is again when Elisha is staying at Jericho. ఇది మరలా ఎలీషా గురించి, ఆయన యెరికో దగ్గర ఉన్నప్పుడు. Verse 19, 2 Kings 2 and verse 19. రెండవ రాజులు 2వ అధ్యాయం 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని
మా ఏలిన వాడమైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. Yeah, so the people of Jericho come and tell him that the site of the city is good, but water is bad, the land is unfruitful. అయితే ఆ ఎరికో So, పట్టణస్థులు వచ్చి yeah, brother. so Jericho's spring is polluted. కాబట్టి ఈ ఎరికోలో ప్రవహిస్తున్న నీళ్లు కూడా అపవిత్రమైపోయి ఉన్నాయి. So the land is unfruitful. కాబట్టి ఆ భూమి నిస్సారంగా ఉంది. So according to history, this whole city of Jericho was supplied only through one spring. చరిత్ర ప్రకారం చూస్తే ఈ పట్టణం, ఎరికో పట్టణం అంతా కూడా ఒక్క నీటి బొగ్గలో నుంచి దానికి నీటి సరఫరా ఇప్పుడు జరుగుతూ ఉంది. Right. So then in 2 Kings chapter 2 and verse 20, అయితే అక్కడే 20వ వచనం మనం చూస్తే, brother, you can అతడు read. క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా 21 ఆల్సో బ్రదర్. You read. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వల్ల మరణం కలుగకపోవును, భూమి నిస్సారంగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. You see, again, it's a hopeless situation. చూడండి, ఇది మరలా ఇంకా నిరీక్షణ లేని నిరాశ కలిగించే పరిస్థితి. The whole city of Jericho is supplied by only one spring. ఈ ఎరుకో పట్టణం అంతా కూడా ఒక నీటి బొగ్గలో నుంచే వాళ్ళందరికీ సరఫరా వస్తుంది. And this spring has become polluted. అయితే ఆ ఒక్క నీటి బొగ్గ కూడా అపవిత్రం అయిపోయింది. So just like we put salt into our cooking, God tells Elisha, put salt into the spring. ఎలాగైతే మనం కూరలో ఉప్పు వేసుకుంటామో అలాగే ఎలీషా కూడా ఈ యొక్క నీటి బొగ్గులో ఉప్పు వేసాడు అంతే. Such a simple commandment, but he obeys this. చాలా సామాన్యమైన ఆజ్ఞ, కానీ దానికి విధేయత చూపించాడు. And a miracle happens. అద్భుతం జరిగింది అక్కడ. You see, all these examples are everyday simple things, but when there is obedience, you see the miracle happening. చూస్తే ఇవన్నీ కూడా రోజు జరిగే చాలా సామాన్యమైన విషయాలు, కానీ ఆ సామాన్యమైన విషయాలకు మనం విధేయత చూపిస్తే అద్భుతాలు జరగడం మనం చూస్తున్నాం. I'll show one last example from the New Testament. చివరిగా కొత్త నిబంధనల నుంచి ఒక ఉదాహరణ నేను మీకు చూపిస్తాను. John chapter 2. యోహాను సువార్త 2వ అధ్యాయం. You know this context of the wedding feast. ఈ సందర్భం మీకు తెలుసు, పెండ్లి వివాహం సందర్భం. Yeah, there is no wine. అక్కడ ద్రాక్షారసం లేదు. So it's an embarrassment for the bridegroom. అది పెళ్లి కుమారుడికి ఎంతో అవమానకరంగా ఉంది. So the context in Israel, this type of wine that is given at a wedding, you should know. ఇజ్రాయెల్ దేశంలో వివాహం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చే ద్రాక్షారసం ఎలాంటిదో దాన్ని తెలుసుకోవడం కూడా మనకు మంచిది. So this is premium wine which is stored for at least 3 to 7 years. అది ఎటువంటి ద్రాక్షారసం అంటే 3 నుంచి 7 సంవత్సరాలు వారు దాచిన ద్రాక్షారసం. So this is normally served first at the weddings. సాధారణంగా ఇది వివాహం మొదట్లోనే అందజేయబడుతుంది. So again, it's a hopeless situation. How can you get better wine than that, which is stored for 7 years? మరి ఇప్పుడు కూడా చాలా నిరాశ కలిగించే విషయమే. 7 సంవత్సరాలు దాచింది ఇప్పుడు ఎలా తాగాలో మళ్ళీ. What does Mary, the mother of Jesus, say? అప్పుడు యేసు తల్లి అని మరి ఏం చెప్పింది? Verse 3. 3వ వచనం. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, 4 ఆల్సో బ్రదర్. Verse 5. 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. This is exactly what I was telling you from all the examples in the Old Testament also. పాత నిబంధన నుంచి కూడా నేను ఏదైతే చెప్తున్నానో సరిగ్గా అలాంటిది ఇది కూడా. Do whatever he tells you. ఆయన మీతో చెప్పినదల్లా చెయ్యండి. Then Jesus, yesterday, today, forever, he is the same. అయితే యేసయ్య నిన్న నేడు నిరంతరం ఒకలాగే ఉన్నాడు. In the Old Testament also, God gave simple commandments. పాత నిబంధనలో కూడా దేవుడు చాలా సామాన్యమైన ఆజ్ఞల్ని ఇచ్చాడు. And in the New Testament again, you see verse 7, simple commandment. అలాగే కొత్త నిబంధనలో కూడా 7వ వచనంలో చూస్తే చాలా సామాన్యమైన ఆజ్ఞ మనం చూస్తాం.
యేసు ఆ బానలు నీళ్లతో నింపుడి అని వారితో చెప్పగా, That's it. Just pour water, like how we pour water into a bucket. Jesus tell the servants, pour water into the jar. అంతే, మనం ఎలా అయితే బకెట్లో నీళ్లు పోస్తామో అలాగే ఆ యొక్క బాణల్లో కూడా నీళ్లు పోయమని చెప్పాడు అంతేసే. Do you see all these great miracles took place through different people obeying simple commandments, everyday commandments? చూసినట్లయితే ఈ యొక్క అద్భుతాలన్నీ కూడా వేర్వేరు వ్యక్తులు వారు ప్రతిరోజు జరుగుతున్న విషయాల్లో చూపించిన సామాన్యమైన విధేయతల వల్ల జరిగాయి. The first example we saw from Moses, where God told Moses, lift up your staff, stretch out your hand. మొదటిది మనము మోషే దగ్గర చూసాము, నీ యొక్క కర్రను పైకెత్తి నీ చేయి చాపమని చెప్పిన సందర్భం. Hopeless situation, a 6,000 feet deep sea in front of him. God is telling him, lift up your staff, stretch out your hand. అయితే కళ్ళ ముందు చూస్తే 6,000 అడుగుల లోతున్న సముద్రము, 17 కిలోమీటర్ల వెడల్పున సముద్రం ఉంది. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నీ కర్ర పైకెత్తి నీ చేయి చాపు అంటున్నాడు. Simple commandment. Second one was again stepping into the Jordan River. చాలా సామాన్యమైన ఆజ్ఞ. రెండోది కూడా చూస్తే యోర్దాన్ నదిలో అడుగు పెట్టడం. And this is the flood season. అది మళ్ళీ నీళ్లు ప్రవహించే కాలం అది. So the water is very fast and unpredictable. కాబట్టి నీళ్లు చాలా వేగంగా వస్తాయి, ఊహించలేము. Simple commandment, walk and touch the river with your feet. చాలా సామాన్యమైన ఆజ్ఞ, నడిచి నీ యొక్క కాళ్ళతో యోర్దాన్ నదిని తాకడం. Third example, marching around Jericho. మూడో ఉదాహరణ, ఎరుకో చుట్టూ తిరగడం. 6 feet thick wall and a 30 feet height wall, and God is giving a simple commandment, march, don't shout, don't make any noise. అక్కడ చూసినట్లయితే అది 30 అడుగులు ఎత్తున్న గోడ, 6 అడుగులు వెడల్పు ఉంది. ఆ దాని చుట్టూ దేవుడు ఒక సామాన్యమైన ఆజ్ఞను చెప్తూ తిరగమని చెప్తున్నాడు వారిని. The next example was throw wood into the water. తర్వాత ఉదాహరణ, ఆ యొక్క కొమ్మను నీటిలో వేయడం. ఒక Yeah, this is when the people of Israel came to Mara. ఇది మారా అనే ప్రదేశానికి ఇజ్రాయెల్ వచ్చిన సందర్భం. They come across this bitter spring. 3 ఈ days చేదైన thirst. Yeah. Yes, please. 25 lakh people, very thirsty, walking in the wilderness. God tells Moses, throw that tree into the water. ఇది మనం చూసినట్లయితే ఇజ్రాయేలీలు అలా నడుచుకుంటూ అరణ్యంలోకి వచ్చారు. అక్కడ ఒక చిన్న నీటి బుగ్గ ఉంది. అయితే 25 లక్షల మంది ప్రజలు దాహంతో ఉన్నారు. అయితే మోషేతో దేవుడు ఏం చెప్పాడంటే ఆ చెట్టును ఆ నీళ్ళలో వేయమని చెప్పాడు. Simple things. చాలా సామాన్యమైన విషయాలు ఇవి. The next example was throw the stick into the river. తర్వాత ఉదాహరణ ఏంటంటే ఆ యొక్క కర్రను నదిలో వేయమని చెప్పడం. A 250-kilometer long river going so fast, God tells Elisha, just throw a stick into that river. 250 కిలోమీటర్ల వెడల్పు ఉండి చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంది. దాంట్లో దేవుడు మోషేని ఒక కర్ర పడేయమని చెప్తున్నాడు. Tells Elisha. ఎలీషాతో చెప్తున్నాడు. Yeah, and the axe heads floats. Yeah. అప్పుడు ఆ యొక్క గొడ్డలు తేలుతుంది. Right. The next example was put salt into the spring. తర్వాత ఉదాహరణ ఏంటంటే ఆ యొక్క నీటిలో ఉప్పును వేయడం గురించి. The whole city is polluted. The land has become unfruitful because the spring is polluted. ఆ పట్టణం అంతా అపవిత్రమైపోయింది, భూమి నిస్సారం అయిపోయింది. ఎందుకంటే ఆ ప్రవహిస్తున్నది నీటి బుగ్గ సరిగ్గా లేదు, అపవిత్రమైపోయింది కనుక. God gives one small simple commandment to Elisha, throw some salt into that spring. దేవుడు ఎలీషాకు ఒక సామాన్యమైన ఒక ఆజ్ఞనిస్తూ ఉన్నాడు. కొంత ఉప్పును తీసుకుని వెళ్ళి ఆ యొక్క నీటి బుగ్గలో వేయమంటున్నాడు. And the last example was pour some water into the jars, into the water pots. తర్వాత ఉదాహరణ చివరిది, ఆ యొక్క నీటి బాణల్లో నీటితో నింపమని చెప్తూ ఉన్నాడు.
God will do the great miracle because He is God, He is sovereign, He is great. ఆయన ఆ గొప్ప ఆశ్చర్యకారాన్ని చేస్తాడు. ఆయన దేవుడే ఉన్నాడు, సర్వభౌమాధికారి ఉన్నాడు. We are but pieces of dust. మనం ఒక ధూళి వంటి వారు అంతే. So whatever He tells us to do will be simple little things that He wants us to obey. ఆయన మనకి ఏం చెప్పినా సరే అవన్నీ కూడా సామాన్యమైన చిన్న చిన్న విషయాల్లో విధేయత చూపించమని ఆయన చెప్తూ ఉంటాడు. And if we obey these simple everyday things that God is telling us, God will do miracles in our life. మనం ప్రతిరోజు జీవితంలో దేవుడు చెప్పే సామాన్యమైన విషయాలకు విధేయత చూపిస్తే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. Are we willing to honestly tell Him our problem? మనం యథార్థంగా మన సమస్యను ఆయనతో చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నామా? See, in all these cases, they honestly acknowledge there is a problem. ఈ అన్ని సందర్భాల్లో చూస్తే వారందరూ కూడా యథార్థంగా ఒక సమస్య ఉందని చెప్తూ ఉన్నారు. When they honestly acknowledge their problem, God gave them a simple commandment to follow. వారు యథార్థంగా వారి సమస్యను చెప్పినప్పుడు దేవుడు ఒక సామాన్యమైన ఆజ్ఞను వారు విధేయత చూపడానికి ఇచ్చాడు. When we read these examples, it seems totally unreasonable to follow such a commandment. మనం ఈ ఉదాహరణలు చూసినప్పుడు మనం నిజంగా వెంబడించడానికి మన బుద్ధికి చాలా చిన్నగా అనిపించే విషయాలు ఇవన్నీ. It will be unreasonable to obey such a commandment. అటువంటి ఆజ్ఞలకు విధేయత చూపించడం అనేది ఒక బుద్ధి లేని పనిగా మనకు అనిపిస్తూ ఉంటది. But when we obey those little commandments that the Lord tells us, little things that the Lord tells us, we will see miracles. కానీ దేవుడు మనకు చెప్పే ఆ చిన్న చిన్న విషయాలకు విధేయత చూపిస్తే మనం అద్భుతాలను చూస్తాం. May we also be those who experience God's working in our lives because we take little steps of obedience even when we don't understand it. మనకు అర్థం కాకపోయినా సరే చిన్న చిన్న విషయాల్లో మన విధేయత చూపినట్లుగా అడుగులు వేస్తే దేవుని యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో కూడా అనుభవించే వారంగా మనం ఉండాలి. Is the Lord telling you something today, dear brothers and sisters? ప్రియ సోదరి సోదరులారా, ప్రభు ఈ రోజు మీతో ఏమైనా చెప్తున్నాడా? Are you coming to Him in prayer? You're confused about some situation. మీరు ఏదో ఒక పరిస్థితిని బట్టి గందరగోళం చెంది ప్రార్థనలో ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారా? Are you willing to acknowledge that, Lord, I'm confused, I don't understand what is the next step? మీరు ప్రభువా నాకు చాలా గందరగోళంగా ఉంది, అయోమయంగా ఉంది, తర్వాత అడుగు ఏం వేయాలో కూడా నాకు తెలియట్లేదని మీరు ప్రభుతో చెప్తున్నారా? Is there anything that the Lord is saying as a simple thing to do? దేవుడు ఏదైనా మీతో చెయ్యమని ఒక సామాన్యమైనది చెప్తూ ఉన్నాడా? Even if it seems unreasonable to you, if you obey it, you will see a miracle. మీకు అది మీ బుద్ధికి అది అర్థం కాకపోయినప్పటికీ కూడా మీరు దానికి విధేయత చూపిస్తే మీరు అద్భుతాన్ని చూస్తారు. May the Lord help each one of us to experience God's working as miracles in our life. దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలను ఆశ్చర్యకారాలుగా మనం అనుభవించుతూ కాక. May the Lord help us to obey those little things that He is telling us to do. మనల్ని చేయమని ఆయన చెప్తూ ఉన్న చిన్న చిన్న విషయాలకు విధేయత చూపించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. Amen. ఆమేన్.